నమస్తే అండి. నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. ఈరోజు నేను సర్వైకల్ స్టిచ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం ఒక ముఖద్వారానికి కుట్టు ఎందుకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనే దానికోసం ఒకసారి చూద్దామండి. యూజువల్లీ ఏంటంటే ఇవి రెండు రకాలు. ఒకటి ఎమర్జెన్సీ ఎన్సర్క్లాజ్, ఒకటి ఎలెక్టివ్ ఎన్సర్క్లాజ్ అంటాం. ఎలెక్టివ్ ఎన్సర్క్లాజ్ అంటే ఏంటంటే వీళ్ళలో ప్లాన్డ్గా అంటే ఈ టైంలో మీకు స్టిచ్ వేస్తాము అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక 4th మంత్లో మీకు స్టిచ్ వేస్తామని ముందే నిర్ధారిస్తామన్నమాట. సో ఏంటంటే వీళ్ళలో ఏంటంటే ముందు నుంచి వీళ్ళకి సర్విక్స్ అనేది వీక్గా ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్ ఎవరంటే అంటే రికరెంట్గా 4th మంత్ 5th మంత్లో తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. అండ్ 7th మంత్ ఆర్ 8th మంత్లో వాళ్ళకి నెలలు నిండుకుని ముందే డెలివరీ అయిపోతున్న వాళ్ళలోని. ఇంకా సర్విక్స్కి ముందే వాళ్ళకి ఏవైనా సర్విక్స్ మీద సర్జరీస్ ఏవైనా అయినా. అండ్ 4th ఏంటంటే గర్భాశయంలో వాళ్ళకి ఏమైనా షేప్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళలో మనం ముందే స్టిచ్ వేస్తామన్నమాట. సో ఈ స్టిచ్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి నెలలు నిండక ముందే డెలివరీ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఎలెక్టివ్ ఎన్సర్క్లాజ్ వీళ్ళని ఎలెక్టివ్ ఎన్సర్క్లాజ్లో కేటగిరీలో పెడతాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎన్సర్క్లాజ్ అంటే ఏంటంటే 5th మంత్లో ఎప్పుడైతే మనం టిఫా స్కాన్ చేయిస్తామో అందులో సర్వైకల్ లెంత్ ఏమన్నా 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే లెంత్ బాగుండి సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుందన్నా సరే వాళ్ళలో డెలివరీ అయిపోయే ఛాన్స్, లేకపోతే అబార్షన్ అయిపోయే ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళలో మనం ఎమర్జెన్సీగా స్టిచ్ వేస్తామన్నమాట. సో ఈ స్టిచ్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెలల్లో నిండే అంతవరకు కాపాడుతుంది. సో ఈ స్టిచ్ ఎప్పుడు రిమూవ్ చేస్తామంటే ఒక్కసారి 9th మంత్ ఎంటర్ అయినాక అప్పుడు ఈ స్టిచ్ అనేది తీస్తామన్నమాట. థ్యాంక్ యూ.